నా పేరు వచ్చేసి రావణ్ సెన్సి. ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు 1 vs 4 స్ట్రాటజీస్. ఏంటి నేనొక్కడనే వాళ్ళు నలుగురా? వామ్మో, నా వల్ల అవుతుందా? నేను అసలు వాళ్ళు నిజంగా కొట్టగలనా అని మీ మీద మీకు డౌట్ గా ఉంటే ఈ వీడియోని చూసి మీకున్న డౌట్స్ అయితే క్లారిటీ అయితే ఇచ్చుకోండి. ఈ వీడియోలో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఏం చెప్పను, కానీ జస్ట్ మీకు యూజ్ అయ్యే 1 vs 4 స్ట్రాటజీస్ అయితే చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది సబ్స్క్రైబర్స్ బయోలో యూనిక్ స్టైల్స్ డిజైన్ గా మన నేమ్స్ ని నెంబర్స్ ని ఎలా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. మీ బయోలో కూడా ఇలా నార్మల్ టెక్స్ట్ తో నేమ్స్ పెట్టి ఉంటే ఇలాగా మీ ప్రొఫైల్ కూడా అయితే బోరింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక యాప్ అయితే చెప్తాను. ఈ యాప్ ని యూజ్ చేసి ఇలా ఉన్న మీ బోరింగ్ ప్రొఫైల్ ని ఇలా అట్రాక్టివ్ గా అయితే మార్చుకోవచ్చు. ఇది వచ్చేసి సింపుల్ గా ప్లే స్టోర్ లో గానీ మీరు యాప్ స్టోర్ లో కానీ పైన సెర్చ్ లో బయో కోడ్ ఎడిటర్ అనేది సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ ఈ అప్లికేషన్ అయితే వస్తుంది. డౌన్లోడ్ చేసుకుని యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. యాప్ లోకి వచ్చేసి అయితే చూడండి, ఇక్కడ చాలా అట్రాక్టివ్ గా ఉండే నేమ్స్, సింబల్స్, ఫ్లాగ్స్, స్కల్స్ ఇలా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ సింపుల్ గా మీ నేమ్స్ నోడైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా నచ్చితే దాని మీద క్లిక్ అయితే ఇవ్వండి. పైన మీ పేరు కూడా మీరైతే పెట్టుకోమని అయితే అడుగుతుంది. ఇక్కడ మనం కింద కానీ చూసుకుంటే మన నేమ్స్ కి కలర్స్, ఫ్రంట్ సైజ్ ఇలా చాలా అయితే ఉంటాయి. మీకు ఏ విధంగా ఏ డిజైన్ లో కావాలో రెడీ అయితే చేసుకుని కాపీ అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చిన్న యాడ్ అయితే ప్లే అవుతుంది. అది కంప్లీట్ అయిపోగానే కోడ్ అయితే ఆటోమేటిక్ అయితే కాపీ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసి మీ బయోలో ఈ కోడ్ అయితే పేస్ట్ చేయండి. అంతే, అట్రాక్టివ్ గా మీ ప్రొఫైల్ కూడా అయితే కనపడుతుంది. 1 vs 4 1 vs 4 1 vs 4 ఆపోజిట్ లో 4 ప్లేయర్స్. ఇది అసలు నా వల్ల అవుతుందా అని మీరు కూడా అనుకుంటే ఇది నిజంగా చెప్పాలి అంటే చాలా ఈజీయర్. ఎప్పుడంటే మన మైండ్ సెట్ ని కంట్రోల్ అయితే పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు 1 vs 4 ఆడుతున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పనా? ఆపోజిట్ 4 ప్లేయర్స్ మైండ్ సెట్ వచ్చేసి ఆపోజిట్ లో ఉండేది ఒక్కడే. మనం వచ్చేసి నలుగురు అయితే ఉన్నాం. రష్ కు వెళ్దాం, ఈజీగా అయితే కిల్ కొడదామని అయితే అనుకుంటారు. ఇలా నలుగురు ప్లేయర్స్ పైకి రష్ కు వచ్చేసి ఆ కిల్ నేనే కొట్టాలి అని తొందరగా అయితే ఆడుతూ ఉంటారు. 1 vs 4 అన్నప్పుడు నలుగురు అయితే భయపడరు. ఎందుకంటే ఒకవేళ వారు నాకైనా వాళ్ళ టీమ్మేట్స్ అయితే కిల్ అయితే కొడతారని. ఆపోజిట్ లో 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. అదే ఇప్పుడు 1 మెంబర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఒక భయం, బయటికి పోవాలంటే భయం, ఒక స్టెప్ ముందుకు వేయాలంటే భయం, ఆ నలుగురు రష్ కు వస్తుంటే భయం, బయటికి పోయి గన్ తీసి కొట్టాలంటే భయం, ఓపెన్ లో తిరగాలంటే భయం, గ్లో వాల్ వేయాలంటే భయం, మళ్ళీ జోన్ చిన్నది అయిపోతుందని భయం. ఇలా అడుక్కు అయితే భయం అయితే ఉంటుంది. భయానికే సగం వెళ్ళి ఓపెన్ లోకి అయితే వెళ్ళైతే చచ్చిపోతారు కొంతమంది. ఇలా 99.9% మంది ఈ భయంతోనే ఈ క్లచ్లు కొట్టలేకపోయి 1 vs 1లు, క్రాఫ్ట్ ల్యాండ్లు, సిఎస్లు, బిఆర్లు అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ నీకు పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే నువ్వు ఒక 1 vs 4 క్లచ్ కొట్టడానికి నీకు ఒక హై రేంజ్ డివైజ్లు, మంచి అకౌంట్లు, అడ్వాన్స్ లెవెల్ గేమ్ ప్లేలు కాదు. ఒక 1 vs 4 లెజెండ్ కావాల్సింది ఒక మైండ్ సెట్ అండ్ ఐక్యూ. ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ, కవర్ చేస్తూ, గ్యాప్ దొరికిన టైంలో డౌన్ చేసుకుంటూ ఆపోజిట్ నలుగురు ప్లేయర్స్ కి మనం బయటకు పోతే వేసేస్తాడ్రా అని భయం వచ్చేటట్టయితే చేయాలి. అలా ఉండాలి మన యొక్క గేమ్ మెంటాలిటీ. ఇప్పుడు నేను ఈజీగా ఉండే 2 క్లచెస్ అయితే కొట్టి చూపిస్తా. తర్వాత మిస్టేక్స్ అవన్నీ క్లారిటీ అయితే లాస్ట్ లో అయితే చెప్తాను. ఓకే, ఇక్కడైతే 1 vs 4 సిచ్యువేషన్. నా దగ్గర అయితే గ్లోవల్ అయితే లేదు. ఎనిమి అయితే ఒక గ్లోవల్ అయితే ఇచ్చాడు. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, డిస్ట్రిక్ట్ అయితే తీసాం. అమ్మాయి అయితే వచ్చేసింది. అరే, ఫస్ట్ షాట్ లో డిస్ట్రిక్ట్ అయితే హెడ్ షాట్ అయితే పడిపోయింది. ఓకే, ఇంకా మనకైతే రిమైనింగ్ అయితే 3 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని కూడా అయితే ఫినిష్ అయితే చేసేద్దాం. అలా వెళ్తూ ఉన్నాం లేదో అలా అనుకోకుండా ఒక డిస్ట్రిక్ట్ అయితే ఇంకొక హెడ్ షాట్ అయితే పడిపోయింది. ఇంకా 3rd నెంబర్ కూడా అయితే వచ్చాడు. ఇతను చాలా అంటే చాలా బాగా అయితే ఆడుతున్నాడు. నేను ఓడిపోయిన 5 రౌండ్స్ లో 3 రౌండ్స్ అయితే ఇతనే కొట్టాడు. ఓహో, డిస్ట్రిక్ట్ ఇతను కూడా అయితే పర్ఫెక్ట్ గా ప్లేన్ హెడ్ షాట్ అయితే తగిలేసింది. ఇంకా ఆపోజిట్ ఎనిమి అయితే చూడండి, నాక్ చేసిన ఎనిమికి రివైవ్ అయితే ఇచ్చేసాడు. ఇంకా ఇతనైతే డైరెక్ట్ గా నా మీదకి రష్ అయితే వచ్చేసాడు. ఈఎంపీతో ఎంతో కొట్టిన అయితే కనెక్ట్ అయితే కావట్లేదు. ఓకే, జోన్ లోకి వెళ్ళి అయితే మనమైతే ఓపెన్ అయితే కొడదాం. మనమైతే సేఫ్ గా అయితే ఆడదాం. ఓకే, యూజీ అయితే డౌన్ అయితే అయ్యాడు. ఇంకొక 1 మెంబర్ అయితే ఉన్నాడు. మనం చూడకుండా అయితే పక్కన అయితే కొట్టుకుంటున్నాడు. ఓకే, మనమైతే ఓపెన్ అయితే వెళ్దాం. ఓకే, తను కూడా అయితే బయటకు అయితే వచ్చాడు. ఈఎంపీ అయితే ఎర్రగా హెడ్ షాట్ అయితే కొట్టించుకున్నాడు. ఇదే మ్యాచ్ ఇంకొక క్లచ్ అయితే చూడండి. ఓకే, ఇక్కడ కూడా 1 vs 4 సిచ్యువేషన్. ఎనిమీస్ ఇప్పటికే 6 రౌండ్స్ అయితే కొట్టేస్తున్నారు. ఓకే, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి ఒక పర్మనెంట్ కవర్ లోకి అయితే వెళ్ళిపోవాలి. లేకపోతే ఇక్కడ ఉంటే నలుగురు 4 పక్కల నుంచి వచ్చి మనల్ని అయితే కొట్టేస్తారు. ఓకే, ఈ కంటైనర్ అయితే పర్మనెంట్ అయితే ఓకే, అమ్మాయి అయితే వచ్చింది. ఈఎంపీతో డ్యామేజ్ అయితే ఇచ్చాం. ఓకే, స్ట్రైట్ గా అయితే వచ్చారు. 1 డౌన్. అరే, అమ్మాయి కూడా అయితే డౌన్. ఇంకా 1 vs 2. ఇది చాలా ఈజీ. తను కూడా అయితే వచ్చేసాడు. డిస్ట్రిక్ట్ తో ఫస్ట్ షాట్ అయితే మిస్ అయిపోయింది. M7 అయితే తీసాం. ఫస్ట్ షాట్ అయితే మిస్ అయ్యింది. ఇంకా సెకండ్ బుల్లెట్ కానీ చూసుకుంటే పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ అయితే కనెక్ట్ అయింది.
ఇంకా లాస్ట్ 1 ప్లేయర్ అయితే ఉన్నాడు. ఇతను పైన చెక్కల మీద అయితే ఉన్నాడు. ఇతను చెక్కలు ఎక్కుంటూ కంటైనర్లు ఎక్కుంటూ ఎలా పడితే అలాగైతే ఆడుకుంటున్నాడు. మనం జోన్ లోకి వచ్చిన తర్వాత అయితే కొడతాం. ఇతను ఫైనల్ గా జోన్ లోకి అయితే వచ్చాడు. ఎమర్జెన్సీ ఎంత కొట్టిన కనెక్ట్ అయితే అవ్వట్లేదు. ఇంకా లాస్ట్ ఏమైనా ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి అర్థం కాక తనైతే అటు ఇటు తిరుపుకుంటూ అయితే ఉన్నాడు. ఇంకా తన జోన్ లో చనిపోవడం కంటే మనం ఏంపై తీసుకుని అయితే కొట్టేద్దాం. ఓకే నైస్, ఇంకో కేసు కూడా అయితే కొట్టేశాం. ఓకే చూసారు కదా, ఇవి జస్ట్ నార్మల్ క్లచెస్ అంతే. ఇక్కడ అవతల ప్లేయర్స్ గురించి కాదు, మనం ప్లేస్లు చేంజ్ చేసి మన మూవ్మెంట్, గ్లూ వాల్ మూవ్మెంట్ ఇవన్నీ ఆపోజిట్ అని మీకు అర్థం కాకుండా మనమైతే కవర్ చేసుకుంటే ఆడాలి అంతే. చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మిస్టేక్స్ అయితే చూద్దాం. ఓకే ఇక్కడ మీరు గేమ్ ప్లే అయితే చూడండి. ఇక్కడ ఒక ప్లేయర్ అయితే రష్ అయితే వచ్చాడు. డిసిటీగల్ తో ఒక హెడ్ షాట్ అయితే కొట్టేశాం. ఇతని లేట్ లేకుండా అయితే ఫుల్ కిల్ కూడా అయితే చేసేసాను. ఇంకా అలాగే నా మీదకి రష్ అయితే వస్తూ ఉన్నారు. నా టీమ్ లో ఒక పాప అయితే డౌన్ అయితే అయిపోయింది. ఇప్పుడు 1vs3 సిచ్యువేషన్. ఓహోహో, డిసిటీగల్ తో ఒక మంచి క్రోష్ హెడ్ షాట్ అయితే తగిలింది. ఇతను కూడా లేట్ లేకుండా అయితే ఫుల్ కిల్ అయితే చేసేద్దాం. ఎందుకంటే లేట్ అవుతున్న కొద్దీ వాళ్ళు వచ్చేసి రివైవ్ అయితే ఇచ్చేసుకుంటారు. ఇంకా 2 ప్లేయర్స్ అయితే ఉన్నారు. వీళ్ళిద్దరు అయితే కలిసి కట్టుగా అయితే ఆడుతున్నారు. అర్రే డిసిటీగల్ తో ఫస్ట్ షాట్ అయితే మిస్ అయితే అయిపోయింది. M1014 తో అర్రే సెకండ్ బుల్లెట్ అనేది జంప్ హెడ్ షాట్ అయితే కొట్టేశాం. ఇంకొక ప్లేయర్ అయితే ఉన్నాడు. నా కేర్లెస్ వల్ల జోన్ అనేది లాస్ట్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్ జోన్ అనేది చిన్నదైతే అయిపోయింది. కానీ నాకు మాత్రం ఫైట్ చేయాలని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక మ్యాచ్ కొడితే వేసి వస్తుందని. కానీ తను మాత్రం గ్లూ వాల్స్ వేసి అయితే తిరిగిచ్చేసాడు. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఊరికే కోపం వస్తుంది నాకు. ఇంకొక క్లిప్ కూడా చూసేయండి. ఓకే అగైన్ 1vs4 సిచ్యువేషన్. అవతల పక్క ఒక పీసీ ప్లేయర్ కూడా అయితే ఉన్నాడు. 1 మెంబర్ అయితే రష్ అయితే వచ్చాడు. ఏమైతే మిస్ అయితే అయిపోయింది. ఇంకా పీసీ ప్లేయర్ అయితే రష్ అయితే వచ్చేస్తా ఉన్నాడు. నేనైతే గ్లూ వాల్ అయితే వేసుకుంటా ఉన్నా. ఓహో, క్లోజ్ రేంజ్ లో ప్యూర్ హెడ్ షాట్ అయితే తగిలింది. ఇంకా 3 మెంబర్స్ అయితే ఉన్నారు. అరే స్కిల్ అయితే వేసారు. ఇలా ఆడుకుంటూ యూజ్ అయితే వాళ్ళ ఎవరికైతే అయితే పోతూ ఉన్నాడు. యూఎంపీ అయితే హెడ్ షాట్ అయితే ఇచ్చి పడేశాను. ఇంకా లాస్ట్ 1vs2 సిచ్యువేషన్. నేను గ్లూ వాల్స్ వేసుకుంటూ బ్యాక్ అయితే వెళ్తూ ఉన్నా. కానీ తను మాత్రం పైకి అయితే వచ్చేస్తా ఉన్నాడు. ఇంకా 3rd నెంబర్ కూడా క్రౌచ్ చేసి యూఎంపీ హెడ్ షాట్ అయితే కొట్టించుకున్నాడు. ఇంకా లాస్ట్ లో వచ్చేసి ఇంకొక అమ్మాయి అయితే ఉంది. ఈమె వచ్చేసి యూజీ లవర్. ఇంకా మనం ఏం మాత్రం లేట్ చేయకుండా ఓకే ఇంకా ఓపెన్ లోకి వెళ్ళైతే కొడదాం. అర్రే అనవసరంగా ఓపెన్ లోకి అయితే వెళ్ళాను. ఇలా లాస్ట్ వరకు ఆడి ముగ్గురును కొట్టి లాస్ట్ లో ఒకే ఒక చిన్న గ్లూవల్ తప్పు వల్ల మ్యాచ్ నా చేతులారా నేనైతే పోగొట్టేసుకున్నా. ఇలా నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పే సింపుల్ టిప్స్ అయితే ఫాలో అయితే అవ్వండి. టిప్ నెంబర్ 1, గ్లూ వాల్. ఒక గ్లూ వాల్ ఉండేది నీ మూవ్మెంట్ చూపించడానికి కాదు, ఎనిమీస్ ని కంట్రోల్ చేసుకుంటూ ఒక పర్మనెంట్ కవర్ లోకి వెళ్ళడానికి. టిప్ నెంబర్ 2, మూవ్మెంట్. 1vs4 లో మూవ్మెంట్ పెద్ద మ్యాటర్ అయితే కాదు. మీరు ఇక్కడ 1vs1 అయితే ఆడట్లేదు మీ మూవ్మెంట్ అయితే షో చేయడానికి. మీరు ఆడేది ఇక్కడ ఒక 1vs4. మీ మూవ్మెంట్ పెట్టే ధ్యాస ఏదో మీ యాక్యురసీ మీద అయితే పెట్టండి. సో గుర్తు పెట్టుకోండి, మనకు మూవ్మెంట్ కాదు యాక్యురసీ ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 3, డోంట్ గో ఓపెన్. ఇప్పుడు సపోజ్ నాలాగా ఒక ఇద్దరిని గాని ముగ్గురిని గాని కొట్టేసి ఇంకా ఏం కాదులే ఇంతమందిని కొట్టాం కదా ఇంకా చాలా ఈజీగా ఉంటుందిలే అని కేర్లెస్ చేయడం. అనవసరంగా ఓపెన్ లోకి వెళ్లకుండా చెక్ చేసుకుంటూ గ్లూ వాల్ వేసుకుంటూ ఎనిమిస్ గ్యాప్ ఇవ్వకుండా గన్ తీసి కొట్టామా ఫుల్ కిల్ చేసామా ఇలా రిపీట్ గా అయితే ఉండాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసి మైండ్ సెట్ అండ్ ఐక్యూ. నువ్వు ఎప్పుడైతే 1vs4 మ్యాచ్ పెట్టి ధైర్యంగా స్టార్ట్ చేసావో అప్పుడే నువ్వు ఈ మ్యాచ్ అయితే విన్ అయిపోయినట్టే. నువ్వు మ్యాచ్ విన్ అయ్యావా లేదా అనేది సెకండరీ. ఇక్కడ నువ్వు పెట్టిన కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. నువ్వు పిరికివాడివి కాదు. 1vs4 పెడితే ఏమవుతుంది, కొడితే కొడతాం లేకపోతే ఓడిపోతాం. మహా అంటే లాల మోట్లు వేస్తారు లేదా ఫ్రెండ్స్ వచ్చేసి గ్రూప్ నుంచి కిక్అవుట్ చేస్తారు అంతేగా. ఇంకా వీళ్ళ తప్పితే ఇంక మనకి ఎవరు లేరా? వరల్డ్ లో ర్యాండమ్ నెంబర్స్ వచ్చేసి కొన్ని లక్షల మంది అయితే గేమ్ అయితే ఆడుతుంటారు. ఆ 1,00,000 మందిలో వీళ్ళు ఒక 4 అనుకోండి అంతే. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక పానిక్ అయితే అవ్వకూడదు, భయపడకూడదు. మన కాన్ఫిడెన్స్ వచ్చేసి పీక్ అయితే ఉండాలి. 1vs4 ఆడేటప్పుడు 4 మెంబర్స్ వచ్చేసి రష్ అయితే వచ్చేస్తారు. ప్రాపర్ గ్లూ వాల్ అయితే వేయరు, సరిగ్గా మూవ్మెంట్ అయితే ఇవ్వరు. వాళ్ళు ఎలా ఆడుతున్నారు వాళ్ళకైతే అర్థం కాదు. వాళ్ళు కేవలం నిన్ను కిల్ చేయడానికి మాత్రమే చూస్తారు. నువ్వు ఇక్కడ ఒకేసారి 4 మెంబర్స్ తో కాదు, నువ్వు ఇక్కడ 4 1vs1 ఆడుతున్నావు అనుకో. ఒక 1vs4 మ్యాచ్ అయితే ఆడండి. దాంట్లో ఒక ఏస్ కొట్టిన మ్యాచ్ అయినా సరే దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ అయితే చేయండి. నాకు మీ గేమ్ ప్లే కానీ నచ్చితే నేను ఒక 2 మెంబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే పెడతాను. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రావన్ సెన్స్ అయితే ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. మీరు ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఇప్పుడే మన ఛానల్ కి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ అయితే పెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ గైస్.